హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. జై శ్రీరామ్ అందరికీ. సో మేము ఎయిర్పోర్ట్ బయటికి రాగానే పక్కనే మెట్రో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచే సిటీకి మెట్రో ఉంటుంది. సో మేము మెట్రోకి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు చూస్తున్నారు కదా డొమెస్టిక్ అరైవల్స్ అని. సో దాని నుంచి బయటకు వచ్చేసి ఇట్లా కిందకి వెళ్ళిపోతే మెట్రో అక్కడ కనపడుతుంది లెఫ్ట్ సైడ్కి. సో మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఢిల్లీలో ఎయిర్పోర్టే అనుకున్నాను, మెట్రో కూడా చాలా పెద్దది. ఆ ఎస్కలేటర్ తీసుకొని కిందకైతే వెళ్ళిపోదాం పదండి. సో మేము మెట్రో టికెట్ తీసేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. మేము ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ డైరెక్ట్ ఉంటుంది, కాకపోతే ఒక టర్మినల్ ఒక లైన్ మారాల్సి ఉంటుంది. మారేసి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఉండే మెట్రోని ఎక్స్ప్రెస్ వే అంటారు. ఇది బుల్లెట్ ట్రైన్ లాగా స్పీడ్గా పోతుంది అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా పోతుంది. సో మీరు చూస్తున్నారు కదా టైం అయితే 8:40 అయింది. మేము మా మెట్రో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మొత్తం గ్లాస్ అంతా ట్రాన్స్లూసెంట్ ఉంది, అటు సైడ్ది పెద్దగా ఏం కనపడదు. సో చూసాగానే మాటల్లో మన రైల్ అయితే వచ్చేసింది. మనం ఎక్కేసి కుతుబ్ మినార్కి అయితే వెళ్ళిపోదాం. కుతుబ్ మినార్కి వెళ్ళాలంటే న్యూఢిల్లీ స్టాప్ దగ్గర ఆగి ఇక్కడ నుంచి లైన్ మారి వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిపోదాం పదండి. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఎల్లో లైన్కి వెళ్ళాలి. సో డిఎంఆర్సి ఎల్లో లైన్ లెఫ్ట్ సైడ్. చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. అసలు ఢిల్లీ మెట్రో కూడా చాలా అంటే చాలా క్రౌడెడ్ ఉంటుంది, అది కూడా వీక్ డే రోజు. ఢిల్లీ మెట్రోలో చాలా స్టాప్స్ ఉంటాయి, చాలా లైన్స్ ఉంటాయి అన్నమాట. ఆరెంజ్ లైను, పర్పుల్ లైను, మెజెంటా లైను, ఎల్లో లైను, ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం పోవాల్సింది అయితే ఎల్లో లైన్కి. సో అక్కడ చూస్తుంటే మీకు కనపడుతుంది ఎల్లో లైన్, టువర్డ్స్ ఎల్లో లైన్ అని మీకు కనపడుతుందా? సో మేము 2 లైన్లు మారుతున్నాం కాబట్టి 2 ఒకటేసారి టికెట్స్ తీసుకున్నాము. ఢిల్లీ మెట్రోలో అసలు మార్కెటింగ్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి చూడండి. సో మన కుతుబ్ మినార్ స్టాప్ రానే వచ్చింది. ఎగ్జిట్ తీసుకొని బయటికైతే వెళ్ళిపోదాం పదండి. సో మేము బయటకైతే వచ్చేసి ఒక ఆటో మాట్లాడుకున్నాము. చలి అయితే విపరీతంగా ఉంది, చలి చంపేస్తుందని చెప్పుకోవచ్చు. సో మేము కుతుబ్ మినార్కి ఆటో తీసుకొని స్టార్ట్ అయిపోయాం. మీకు చీకట్లో ఏం కనపడకపోవచ్చు, మా లక్ ఎప్పుడు ఇట్లే ఉంటుంది. కుతుబ్ మినార్ క్లోజ్ చేసేసారు. ఇంకా చేసేదేం లేక ఇక్కడ నుంచి రెడ్ ఫోర్ట్కి అయితే బయలుదేరిపోయినాం. ఒక్కసారి ఈ సిటీ బస్ చూడండి, ఎప్పుడో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కాలం కింద ఉన్నట్టుంది. దీంతో పోలిస్తే మన హైదరాబాద్ బస్సులు కొంచెం బెటరు. అసలు చూడండి ఎట్లుందో. మన డెస్టినేషన్ వచ్చే వరకు అలా ఢిల్లీ స్ట్రీట్స్ అన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. పోలీస్ సెక్యూరిటీ అయితే చాలా హెవీగా ఉంది, నైట్ టైం కాబట్టి అనుకుంటాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కంటే ఐస్ క్రీమ్ బండ్లు విపరీతంగా ఉన్నాయి. మేబీ ఢిల్లీలో ఐస్ క్రీమ్లు చాలా ఎక్కువ తింటారనుకుంటాను. అసలు 500 మీటర్స్కి 300 మీటర్స్కి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. టైం అయితే ఆల్మోస్ట్ 11:30 11:45 అవుతుంది. అయినా కూడా క్రౌడ్ చూడండి, మసీదు దగ్గర ఎంతమంది ఉన్నారో. ఈ టైంలో నమాజ్ చేస్తారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్, ఎంతమంది అక్కడ ముస్లిమ్స్ నీట్గా నమాజ్ చేసుకొని 12 o'clockకి ఎంతమంది క్రౌడ్ వెళ్తున్నారు చూడండి రోడ్ల మీద చలికి. సో ఆ పైన బోర్డు చూడండి, రెడ్ ఫోర్ట్ స్ట్రైట్ అని ఉంది. స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఈ టుక్ బండ్లు చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఎలక్ట్రిక్వి. అంత ట్రాఫిక్ జామ్లో అసలు అంబులెన్స్ ఎప్పుడు బయటకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. మేబీ తొందరగా క్లియర్ అయిపోతుందని కోరుకుందాం. అక్కడ చూడండి ఎంట్రీ పోయిపోయాడంట, 20,000 పెనాల్టీ. మేము నైట్ టైం రావడం వల్ల రెడ్ ఫోర్ట్ కూడా క్లోజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఢిల్లీ అనేది మా స్టాప్ ఏం కాదు, జస్ట్ ఒక ట్రాన్సిట్ లాగా అనమాట. ఢిల్లీలో దిగేసి అయోధ్య రేపు పొద్దున ట్రైన్కి వెళ్ళడము. కాకపోతే నైట్ అంతా ఏం చేయలే అని వచ్చినాము.
మా బ్యాడ్ లక్ అసలు అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అట్లీస్ట్ ఇండియా గేట్ అన్నా ఓపెన్ ఉంటుందేమో చూద్దాం పదండి. అక్కడ చూడండి, టైం అయితే ఆల్మోస్ట్ 12 o'clock అవుతుంది. అయినా గురుద్వార్ మొత్తం ఓపెన్ చేసి లైట్స్తో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు కొంచెం ముందరికెళ్ళి చూపిస్తాను ఉండండి. చూడండి ఫ్రంట్ వ్యూ ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ ఇంకో గురుద్వార్ కనపడింది, ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు కెమెరాలో పట్టలేదు, అంత పెద్దగా ఉంది. గురుద్వార్ సిస్కను సాహిబ్ ఢిల్లీ అంట. హిందీ, ఇంగ్లీష్ అండ్ పంజాబీలో రాసుంది. ఒకసారి ఎంట్రన్స్ అబ్జర్వ్ చేయండి, ఎంత గ్రాండ్గా ఎంత బాగుందో. 12 అయినా కూడా ఇంకా లోపల జనాలు దర్శనాలు చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు. అడిగితే వాళ్ళు ఈ టైంలోనే పూజలు చేసుకుంటారంట. చాలా నాకు వింతగా అనిపించింది. కాకపోతే ఎవరి పద్ధతులు వాళ్ళవు కదా. సో అలాగే ఇంకా ముందరికైతే వెళ్ళిపోయాం మేము అది చూసుకున్న తర్వాత. యాక్చువల్లీ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ టైర్డ్గా ఉన్నాము, ప్లస్ స్నానం కూడా చేయలేదు, ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి బయట నుంచి చూసేసి అలా ముందరికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, ఇది కూడా ఏదో పంజాబీలో రాసుంది, నాకు తెలీదు. కానీ చూడ్డానికి బిల్డింగ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. లోపల జనాలు కూడా చాలామంది ఉన్నారు, సిక్కులు. బిల్డింగ్ మాత్రం లైట్స్తో ఇట్ వాస్ రియలీ వెరీ కలర్ఫుల్. ఆ స్ట్రీట్ అంతా కూడా చాలా గురుద్వారాలు ఉన్నాయి. అవన్నీ చూసుకొని స్ట్రీట్ బయటకి అయితే వచ్చేసాం. సో అక్కడ బయటికి రాగానే మాకు పెద్ద హోటల్ లాంటి ఏదో కనపడింది. చూస్తే ఏదో మాల్ అంట, ఒమేక్స్ అని ఉంది. అది చూసుకొని ముందరికి వస్తే రాజ్ దర్బార్ చాందనీ చౌక్, ఇది కూడా చాలా ఫేమస్. సో ఇంకా అది చూసేసుకొని అలా నడుచుకుంటూ ముందరికి వచ్చేసాం. చలి అయితే విపరీతంగా ఉంది, మా దగ్గర ఒక స్వెటర్ తప్ప ఏం లేదు. సర్లే ఏమవుతుంది కదా అని అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఏదో మా అదృష్టం బాగుండి అట్లీస్ట్ ఇండియా గేట్ కొంచెం కనపడింది. ఇంకా వెంటనే ఫొటోస్ తీసేసుకున్నాం ఫాస్ట్గా. నేను 2 ఫోటోలు ఇంకా మా వాళ్ళతో సెల్ఫీ తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా మా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అదే ఆనంద్ విహార్ టర్మినల్, మీకు అక్కడ కనపడుతుందా ఆనంద్ విహార్ టర్మినల్ అని. సో ఇక్కడ అనమాట మా బోర్డింగ్ పాయింట్. సో ఇంకా దాని లోపలికి అయితే వచ్చేసాం. లోపలే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఉంది. పోలీస్ స్టేషన్ దాటుకొని రైట్ సైడ్కి వస్తే మీకు లోపలికి ఎంట్రీ అయితే అయిపోవచ్చు. సో లోపల మాకు 6:10కి ఉందన్నమాట ట్రైన్ అయితే. కానీ మేము ఆల్మోస్ట్ ఒక 1:32కేమో రీచ్ అయ్యాము. మాకు ఇంకా 4 hours టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాక లోపలికి వెళ్ళిపోయి వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేస్తూ ఉన్నాం. సో స్టేషన్ అయితే ఇలా ఉంది చూడడానికి. ఢిల్లీ స్టేషన్ చాలా క్రౌడీ ఉంటుంది అనుకున్నాను, కాకపోతే ఇది ఆనంద్ విహార్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ లేదనుకుంటా. ఫైనల్లీ మార్నింగ్ ఇంకా మా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే చలికి ఇమ్మీడియట్గా లోపల వెళ్ళిపోయి పండుకోవాలని ఉంది, నిద్ర కూడా సరిగ్గా లేదు. 5:40 కల్లా ట్రైన్ అయితే వచ్చి ఆగింది. కాకపోతే 6:10కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ స్టేషన్ ఇదే కాబట్టి ఎర్లీగా వచ్చేసింది. మేము ఇమ్మీడియట్గా ట్రైన్ అయితే ఎక్కేసి మా సీట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో కొంచెం మార్పులు చేర్పులు చేసుకొని లాస్ట్కి విండో సీట్ అయితే సంపాదించేశాను. కొంచెం ఆ ప్యాసింజర్ని రిక్వెస్ట్ చేస్తే ఆమె లేడీ ఎవరో నాకు ఇచ్చేసింది. టైం అయితే పొద్దున్నే 5:40 అవుతుంది. మన నిద్ర సరిగ్గా లేదు. 6:10కి బయలుదేరుతుంది కానీ 5:40 కల్లా వచ్చేసింది ట్రైన్. ఏదో చూసారు, విండో సీట్ అయితే తీసుకున్నాను. సో ఆల్ సెట్ టు గో టు అయోధ్య. ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే NBT నవభారత్ టైమ్స్ అని ఒక న్యూస్ పేపర్ అయితే ఇచ్చేసినారు. అలా WPL స్టార్ట్ అవుతుంది అది ఇదని ఏదో కొంచెం న్యూస్ చూసేసి అట్లా పేపర్ అయితే తిప్పేశాను. వందే భారత్ టైం కంటే టైం స్టార్ట్ అయింది. 6:10 అవ్వగానే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోయింది అనమాట. షార్ప్ అంటే షార్ప్. నాకు ఈ విషయం చాలా బాగా అనిపించింది. సో అలాగే ట్రైన్లో ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేశారు. రైల్ నీర్ అంట, వాటర్. ఇక మా ట్రైన్ అయితే జుయ్ అని స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అయోధ్యకు పోతామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను, ఫైనల్గా ఇప్పుడు కుదురుతూ ఉంది. మేము ట్రైన్లో ఆల్రెడీ ఫుడ్ కూడా ఆఫ్ చేసాము. సో ఫుడ్ కూడా మాకు తెచ్చిస్తారు, కాకపోతే వెజ్ మాత్రమే తీసుకుంటున్నాము. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఈ ట్రిప్లో నో నాన్ వెజ్. మాకు ఫుడ్ ఏమేమి సర్వ్ చేశారో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ మాకైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు, ఏదో యూనిబిక్. దాంతోపాటు ఒక మసాలా చాయ్ కలుపుకోవడానికి ఒక పౌడరు, అలాగే ఒక స్పూను, ఒక పుల్ అనమాట, యాక్చువల్ స్పూన్ కాదు. సో దాంతోపాటు ఏదో కార్డ్ ఇచ్చారు. సో గైస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో ఖచ్చితంగా కామెంట్స్లో మీ డౌట్స్ కానీ, లేకపోతే ఒకవేళ మీరు ఆల్రెడీ అయోధ్య లేదా వందే భారత్ ఎక్స్పీరియన్స్ చేసింటే దానికి సంబంధించి కామెంట్స్లో అయితే పెట్టండి. ఇక టీ ఇచ్చిన కొద్దిసేపటికే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేసేసారు. పరోటా, ఆ తర్వాత కర్డ్, ఆ తర్వాత ఆలు నగ్గెట్స్, ఆ తర్వాత ఒక కెచప్ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. కర్డ్ కానీ అంతా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఆ తిన్న వెంటనే ఒక లాటి చాకోపై కూడా ఇచ్చేసారు. అది కూడా దబక్కని నోట్లో వేసుకొని తినేసాను. సో టిష్యూస్ లాగా తడివి అనమాట ఇవి, అవి కూడా ఇచ్చేసారు. లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో.
అసలు ట్రాన్స్పరెంట్ విండో కావడం వల్ల మనకు చాలా బాగా కనపడుతుంది. మీకు చూపించడానికి కూడా వీడియో తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మా ట్రైన్ 6:10 to 2:30 కాబట్టి మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చేసారు మాకు. మీకు లంచ్లో ఏమి ఇచ్చారు చూపిస్తాను చూడండి. సో రైస్, పప్పు, పన్నీర్ కర్రీ, ఆలూ ఫ్రై, ఊరగాయ, కర్డ్ అయితే ఏదో ప్యాక్డ్ ఉంది, చాలా బాగుంది. ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంది. ఏదో తక్కువైంది ఒకటి అని అనుకునే లోపు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చేసారు. నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట. టేస్ట్ ఎక్సలెంట్ ఉండింది. ట్రైన్ నుంచి బయటికి కొన్ని విజువల్స్ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. సో ఫైనల్లీ అయోధ్య క్యాంట్ రైల్వే స్టేషన్ అయితే రాబోతోంది. ఇంకొక 5 minutes. యాక్చువల్లీ 1 hour డిలే అయితే అయింది. ఎక్కడో మధ్యలో ఒక స్టేషన్ దగ్గర ఆపేసినారు ఒక 1 hour. ఓన్లే ఏదో ఒకటి, మిగతా అంత బాగా జరిగింది. సో ఫైనల్లీ ఆఫ్టర్ 10 long hours వీఆర్ అబౌట్ టు రీచ్. మీరు అబ్జర్వ్ చేయండి, రైలు పట్టాలకు అనుకోని ఉన్న ఇల్లులన్నీ అసలు పెయింటే కొట్టలేదు, ఇటుకలు అట్లే ఉన్నాయన్నమాట. ఇదేందబ్బా అనిపించింది నాకు. ఎక్కడో కొన్ని ఇల్లులకు మాత్రమే పెయింటింగ్ ఉంది, మిగతా దాంట్లోకి పెయింటింగ్ అనేది లేదు. సో బోర్డు మీద చూస్తున్నారు కదా, హమ్ అప్నే గంతవ్య స్టేషన్ అయోధ్య క్యాంట్ పర్ పహుంచనే వాలే హై. సో అయోధ్యకి అయితే ఫైనల్లీ వచ్చేసాం. ఒకసారి బయట క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. అసలు ఇంకా ఇది చాలా తక్కువ అనుకోండి, ఇంకా మహాకుంభమేళాలో ఇంకా ఎంతమంది ఉంటారో, వారణాసిలో ఎంతమంది ఉంటారో. సో ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు డౌట్స్ ఏవైనా ఉన్నా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఏవైనా సరే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి, నాది గ్యారంటీ. మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టే ట్యూన్డ్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నన్ను అక్కడ కూడా తప్పక సపోర్ట్ చేస్తారని మీ అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.